నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాల స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 298 నామము నారాయణి. ప్రతిపదార్థం నారాయణత్వ లక్షణము గలది. నారాయణుని సోదరి శంకరుని భార్య పార్వతి. నారాయణుని సోదరైన నారాయణియే పరమేశ్వరి. నరములు అంటే జలములు, జలములు వాసముగా గలవాడు గనక పుల్లింగంలో నారాయణ, స్త్రీలింగంలో నారాయణి మనస్మృతి. నరులకు నివాస మార్గం ఎవరు కల్పిస్తున్నారో అతడు నారాయణుడు, ఆమె నారాయణి. బ్రహ్మవైవర్త పురాణము నరుడు అంటే పరమాత్మయే. నర నారి దేవి భాగవతంలో నరుని నుండి పుట్టిన తత్వంలే నారాయణి మహాభారతము. నారాయణ అంటే శివుడు లేక విష్ణువు. నారాయణుని సోదరి నారాయణి. నారాయణి శివుని భార్య. కృష్ణావతారంలో కృష్ణునికి సోదరిగా మహామాయగా జన్మించినది. పరమశివుడే నారాయణుడు, అతడే లక్ష్మీపతి, పార్వతీపతి. కాశీఖండము కుర్మ పురాణంలో శివుడు. నారాయణుడైన నేను 2 రకాలుగా విభజింపబడ్డాను. 1 నారాయణుడు, 2 గౌరి. నా పరతత్వాన్ని దేవాదులు గాని ఎరుగరు. నేనే గౌరిని, నేనే విష్ణువుని అన్నాడు. నారాయణ పరోవ్యక్తాదన మహావ్యక్త సమభావం అనాశాంత సహంతిస్తిమే లోక సప్తద్వీపాచ మేదిని. ఆదిశంకరులు అవ్యక్తం కంటే గొప్పవాడు నారాయణుడు. ఈ బ్రహ్మాండం అవ్యక్తం నుండి ఉద్భవించినది. ఈ అండము నుండే ఈ లోకాలు భూమి ఉద్భవించాయి. ఇక్కడ నారాయణ శబ్దానికి శుద్ధ బ్రహ్మ లేక నిర్గుణ పరబ్రహ్మ అని అర్థం. సగుణ రూపంలో పుల్లింగంలో నారాయణ, స్త్రీలింగంలో నారాయణి. నారాయణ నారాయణులు ఒక్కరే. అభిమానులు నారాయణియే జగత్తును సృష్టించేది, పోషించేది, లయం చేసుకునేది, తిరోధనం చేసుకునేది, అనుగ్రహించేది. అద్వైత అమృత వర్షాన్ని కురిపించే 18 అధ్యాయాలు గల భగవద్గీతను మానవులకు, నరులకు అందించినది నారాయణియే, శ్రీకృష్ణ పరమాత్మ. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళటానికి ముందు ధర్మరాజు నారాయణిని దుర్గాను స్తుతించాడు. విరాట పర్వం 6వ అశ్వేసం. యశోద గర్భ సంభూత నారాయణ వరప్రియం. నందగోకులే జాతం మాంగళ్యాంకులవర్ధినిం. కంస విద్రహణకారీం అసారుణక్షయం కరీం. శిలాతట వినిక్షి ప్రాప్తం ఆకాశం ప్రతిగమినం. వాసుదేవస్య భగానీం దివ్యమాల్య విభాషితం. దివ్యమహార్భధరం దేవి ఖడ్గశేతఖధారిణం. యశోదాదేవి గర్భం నుండి జన్మించినది. నారాయణునికి ప్రియమైనది. నందగోపుని వంశంలో జన్మించినది. సర్వమంగళాలు ప్రసాదించేది, వంశాన్ని వృద్ధి పొందించేది. కంసుని సంహరించినది, రాక్షసులను నాశనం చేసినది. శిలాపై కొట్టబడిన ఆకాశంలో పయనించినది. వాసుదేవుని సోదరి. దివ్యమైన పూలమాల, దివ్యాంబరములు ధరించినది. ఖడ్గము, డాలు ధరించినది. అటువంటి దుర్గాదేవిని స్తుతిస్తున్నాను. త్రిశూల చాంద్రహి దారే మహావృషభవాహిని. మహేశ్వరి స్వరూపేణ నారాయణి నమస్తుతే. పద్మపురాణంలో త్రిశూలమును, చంద్రుని సర్పములను దాల్చి వృషభవాహనరాడులైన మహేశ్వరి స్వరూపంలో ఉన్న నారాయణికి నమస్కారము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. దేవి భాగవతము సర్వమంగళములు ప్రసాదించుచున్నది. శివుని శక్తి స్వరూపురాలు. సర్వ అర్థములు సాధించుటకు శరణమైనది. 3 కన్నులు గలది, దివ్యమైనది. మహేశ్వరుని పత్ని అయిన నారాయణునికి నమస్కారము. శరణగాత దీనర్థ పరిత్రాణ పారాయణం. సర్వసహార్ది హరే దేవి నారాయణి నమస్తుతే. దేవి సప్తశతిలోని నారాయణి స్తోత్రం. సర్వేంతరామిగా ఉండటం నారాయణ పదం సూచిస్తే ఆ విధంగా ఉన్నట్టు తెలుసుకునే ప్రజ్ఞను నారాయణి పదం సూచిస్తుంది. పద్మనాభ, పద్మనాభ సహోదరి పదాలు ఎలాగో నారాయణ, నారాయణి పదాలు కూడా అలాంటివే. విష్ణువు జగన్మోహిని రూపము పొందటానికి పూర్వము అమ్మవారి మంత్రాన్ని జపించి జపించి అమ్మవారైపోయాడు. హరిస్వహమారాజ్య ప్రణత జన సౌభాగ్య జననీం పూరా నారే భూత్వా పురారి పుమాపి క్షుభామనయత్ స్మరోపి త్వం నత్వా రతినయనాలయస్యాన వాపుష మునినా పశ్యంత ప్రభావతి మోహాయ మహతం అని ఆదిశంకరులు కూడా సౌందర్యలయలో చెబుతారు.
ఆ నారీ మా తల్లియే నారాయణి నామంతో పిలువబడే అమ్మవారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని కూడా పిలుస్తారు. బాలా అన్నది అమ్మవారికి సంబంధించిన బాలా త్రిపుర సుందరి నామాన్ని సూచిస్తుంది. నారాయణుడికి నారాయణికి సంబంధించిన మంత్రబీజాక్షరాల్లో క్లీం అన్నది ఇద్దరికీ వర్తిస్తుంది. క్లీం అన్నది ఆకర్షణ, సౌందర్యము, కళాత్మకతలను సూచించే బీజాక్షరం. ఈ లక్షణాలు ఇద్దరికీ ఉన్నాయి. ఓం నారాయణాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ మీకు కనపడతాయండి, చూడగలరు. థ్యాంక్ యూ.